అండ్ ఈరోజు ఇండియా అలానే బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సెకండ్ మ్యాచ్ ఈ చాంపియన్ ట్రోఫీ 2025లో చూద్దాం మరి బలాబలాలు చూసుకుంటే అసలు ఇండియాకి సరితూగే విషయం అయితే ఏమీ మనకు కనిపించట్లేదు బంగ్లాదేశ్. అన్ని విభాగాల్లో చూసుకుంటే మనకున్న బ్యాటింగ్ ఆర్డర్, మనకున్న ఫాము, ప్లేయర్స్ అందరూ కూడా చాలా ఫామ్‌లో కనిపించారు. నిన్నటిదాకా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కొంచెం ఫామ్ లేదనుకున్నాం. రీసెంట్‌గానే మన న్యూజిలాండ్ టూర్‌లో ఇంగ్లాండ్ టూర్‌లో వచ్చేసి రోహిత్ శర్మ సెంచరీ చేయడం కావచ్చు, కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం కావచ్చు, ఆ తర్వాత అక్షర్ పటేల్ ఫామ్‌లో ఉండటం. అలానే మీరు చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఎక్స్‌ట్రార్డినరీ ఫామ్‌లో ఉన్నాడు. ఇంకా ఫెంటాస్టిక్ ఫామ్‌లో మన శుభ్మన్ గిల్ ఓపెనర్ ఉన్నాడు. అందరూ ఫామ్‌లో కనిపిస్తున్నారు. బౌలింగ్ చూసుకుంటే మీరు హర్షిత్ రాణా పర్వాలేదు కనిపిస్తున్నాడు. హర్షదీప్ సింగ్ ఓకే. షమి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. చూద్దాం బిగ్ మ్యాచ్ ప్లేయర్ మంచిగా ఆడుతూ ఉంటాడు. మనం 2023 వరల్డ్ కప్‌లో చూసాం అతని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో. కాబట్టి మన అన్ని విభాగాల్లో కరెక్ట్‌గా ఉన్నాం. అటుపక్క చూసుకుంటే వాళ్ళైతే కొన్ని ఇబ్బందులైతే ఉన్నాయి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. లిటన్ దాస్ కావచ్చు, లేకుంటే షకీబుల్ హాసన్ కావచ్చు, వాళ్ళైతే టోటల్‌గా టోర్నమెంట్‌లోనే లేరు వాళ్ళు. ఆ తర్వాత చూసుకుంటే శాంతో కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత మెహ్దీ మిరాజ్ కొంచెం ఆల్‌రౌండర్. మన మీద అయితే మంచి రికార్డ్ ఉంది. స్పిన్ గాని, లేకుంటే బౌలింగ్ చేయగలడు, మంచి బ్యాటింగ్ చేయగలడు. ఆ తర్వాత చూసుకుంటే సీనియర్ ప్రోస్ ఆహ్, రహీం ఉన్నాడు సీనియరు. ఆ తర్వాత మహమ్మదుల్లా ఉన్నాడు. వీళ్ళిద్దరైతే మిడిల్ ఆర్డర్‌లో కొంచెం సాలిడ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మీద ఎక్కువ డిపెండ్ అయ్యి అయితే కనిపించింది. వీళ్ళు ముగ్గురు బాగున్నారు. మెహదీ హసన్ మిరాజ్ కావచ్చు, లేకుంటే రహీం కావచ్చు, లేకుంటే మహమ్మదుల్లా వీళ్ళు ముగ్గురు మిడిల్ ఆర్డర్‌లో కొంచెం సాలిడ్ అయితే కనిపిస్తుంది. మీరు బౌలింగ్ చూసుకుంటే ఇంకా మనకు తెలిసిన పేరు ముస్తఫిజుర్ కావచ్చు, లేకుంటే టస్కిన్ కావచ్చు. వీళ్ళిద్దరైతే బాగా ఏస్తున్నారు. ఇంకొక కొత్త కుర్రాడు వచ్చాడంటే చాలా చాలా వేగంగా 150, 140 పైనే స్పీడ్‌తోనైతే బౌలింగ్ ఏస్తున్నాడు. అతను చూద్దాం. అతనైతే ఒక సర్ప్రైజ్ గన్‌గా ఉంటుంది. మన వాళ్ళు మరి ఎలా ఎదుర్కుంటారో అతన్ని చూడాలి. ప్రస్తుతానికైతే మన మీద పెద్ద పోటీ కనిపించలేదు కానీ మనకేంటంటే ఈ మ్యాచ్ మనం చాలా క్రూషియల్. ఎందుకంటే మనం ఈ మ్యాచ్ రేపొద్దున న్యూజిలాండ్ తోటి గాని, పాకిస్తాన్ కూడా కొంచెం తేడా జరిగిందంటే ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ అవుతుంది. మనం ఈ మ్యాచ్ మటుకు భారీ విజయం సాధించగలిగితే మనకి నెట్ రన్ అనేది ఇబ్బంది ఉండదు. అది చూసుకోవాలి. నెట్ రన్ ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏ 3 టీములకు గూడా 4 టీములున్నాయి. ఏ 3 టీములు కూడా 2 మ్యాచ్‌లు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని మీరు నెట్ రన్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది. అందుకని కొన్ని నెట్ రన్ రేటు చూసుకోవాలి. అందుకని ఈ మ్యాచ్ చాలా భారీ విజయం అయితే సాధించాలని కోరుకుందాం. ఆల్రెడీ ప్రాక్టీస్ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. మన అన్ని మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లో జరుగుతాయి. ఇంకోటి చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే టాస్ చాలా క్రూషియల్ అవుతుందంట. టాస్ గెలిచిన వాళ్ళదే మ్యాచ్ అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మ్యాచ్‌లు టాస్ గెలిచిన వాళ్ళే జరుగుతున్నాయి. అలానే సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎందుకంటే టాస్ గెలిచినోడు ఈజీ బౌలింగ్ ఎంచుకోవాలి. సెకండ్ ఇన్నింగ్స్ స్లో అవుతుందంట పిచ్చి. కొంచెం స్పిన్‌కి అనుకూలిస్తుంది. అలానే బ్యాట్స్‌మెన్‌కి బాల్ అంత ఈజీగా రాదని చెప్తున్నారు. చూడాలి. ఇంకోటేంటంటే డ్యూ అంటున్నారు. డ్యూ ఆల్మోస్ట్ రాదంటున్నారు. కానీ వచ్చే అవకాశం కొంచెం ఎంతో కొంత ఉంటుందంటున్నారు. చూడాలి మరి. ఎందుకంటే అది అక్కడ వింటర్ సీజన్ ఇప్పుడు వాళ్ళకైతే. దుబాయ్‌లో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి డ్యూ ఉండకపోవచ్చు అనుకుంటా. కానీ లైట్‌గా ఉంటే ఉండొచ్చు కూడా అంటున్నారు. అదే పక్కన పెట్టేస్తే మీకు టాస్ క్రూషియల్ కాబోతుంది. రీసెంట్‌గా జరిగిన ఏదో టీ20 టోర్నమెంట్ కూడా వరుసగా లాస్ట్ వచ్చే మ్యాచ్‌లకల్లా స్పిన్‌కి అనుకూలిస్తా ఉందంట. అందులో మనం 5గురు స్పిన్నర్‌లను తీసుకెళ్ళాం. మన మాజీ ప్లేయర్స్ కూడా కొంతమంది అంటున్నారు, ఎందుకు 5గురు స్పిన్నర్లు అక్కడ అది పేస్ బౌలింగ్‌కి అనుకూలిస్తుంది ఆ పిచ్‌లని కూడా. స్పిన్నర్‌లు ఎందుకు తీసుకెళ్తున్నారని అయితే క్వెషన్ అయితే వస్తుంది. మరి చూడాలి. మనోళ్ళు అయితే ఆల్రెడీ రోహిత్ శర్మ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ముగ్గురు స్పిన్నర్‌లతోటి మేము ముందుకెళ్తున్నామని చెప్పాడు. క్లియర్‌గా ఇండికేషన్ అయితే ఇచ్చాడు. అటుపక్క వాళ్ళు కూడా స్పిన్‌తోనే వస్తామని చెప్తున్నారు. ఒక పక్కన శాంతో కూడా. చూడాలి మరి. ముగ్గురు స్పిన్నర్లు అంటే మనకు తెలిసిందే. మీకు జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అయితే ముగ్గురు ఉంటారు. మీకు తర్వాత చూసుకుంటే హర్షదీప్ సింగ్, షమి ఫాస్ట్ బౌలింగ్ ఉంటారు. ఈ 5గురు ఫిక్స్ అయిపోయారు. ఇంకా మీకు మిగతా వాళ్ళందరూ కూడా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే ఉంటుంది. మీకు ఆహ్, హార్దిక్ పాండ్యా కావచ్చు. తర్వాత మీరు చూసుకుంటే పైనుంచి ఒకసారి వద్దాం. చూద్దాం ఒకసారి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది మనదే చూద్దాం. సేమ్ మార్పులేమి ఉండకపోవచ్చు దీనిలో. మీకు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత మీకు కేఎల్ రాహుల్, ఆ తర్వాత మన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత మీరు ఇంకా షమి, హర్షదీప్ సింగ్ ఇదైతే మీకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుందయితే నాకు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ ప్లేయింగ్ 11 కూడా ఇలానే ఉంటుంది. చూద్దాం మరి ప్లేయింగ్ 11 అయితే ఇదే ఉంటుంది. మీరు చూద్దాం మరి ఎందుకంటే అక్షర్ పటేల్‌ని అబ్ది ఆర్డర్ పంపిస్తున్నారు. హార్దిక్ పాండ్యా కన్నా కూడా ఒక్కోసారి ముందు పంపిస్తా ఉన్నారు. జడేజా ఎనిమిదో ప్లేయర్‌గా ఆడుతా ఉన్నాడు. ఇది హైలైట్ అనమాట. చూసుకోండి మరి. చూద్దాం మరి లాంగ్ డెప్త్ అయితే ఉంది మన ఇండియన్ బ్యాటింగ్‌లో. చూద్దాం రీసెంట్‌గా 3 మ్యాచ్‌లు వరుసగా గెలుచుకుంటూ వచ్చాం. చూద్దాం ఏం జరగబోద్దో. ఆహ్, బంగ్లాదేశ్ చాలా సార్లు మనకు జలక్ ఇచ్చింది కొన్ని టోర్నమెంట్‌లో. ఈరోజు ఏం జరిగిద్దో 2:30కి మ్యాచ్ చూద్దాం.